వెల్కమ్ టు తెలంగాణ స్పైసీ ఫుడ్. మనం ఈరోజు చేయబోయేది చెట్టినాడు పెప్పర్ చికెన్. దానికి కావాల్సిన ఐటమ్స్ చికెన్, ఆనియన్స్, వెల్లుల్లి, జింజర్, ధనియాలు. పెప్పర్ చికెన్ కాబట్టి దానికి కావాల్సిన మసాలాలు అండ్ కొంచెం ఎక్కువ పెప్పర్. సో ఎందుకంటే మనం చేయబోయేదే పెప్పర్ చికెన్ కాబట్టి కారం, పసుపు, ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, సరిపడంత ఉప్పు. మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకొని దాని తర్వాత మిక్సీ జారు పౌడర్గా చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న మసాలాని ఇట్లా పౌడర్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, దాంతో పాటు కొంచెం ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఒక 2 to 5 minutes ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. సో ఇప్పుడు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. మనం దీంట్లో చికెన్ యాడ్ చేద్దాం. సో చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తే ముక్కలకి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది ఒక్క 5-10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. సో 10 minutes హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంచుతామా, సో దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తెలుతుంది. సో చూడండి వాటర్ అయితే అస్సలు లేదు, ఆయిలే తేలుతుంది పైకి. సో దీంట్లో సరిపడంత కారం వేసుకున్నాం. ఇది ఆల్రెడీ పెప్పర్ చికెన్ కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువే ఉంటుంది, పెప్పర్ ఎక్కువ వేసినాం కాబట్టి. సో మీరు కారం పొడిని సరిపడంత చూసి వేసుకోండి, మరీ ఎక్కువ కారం వేసుకోకండి, ఆల్రెడీ అది స్పైసీయే ఉంటుంది కాబట్టి. సో ఇది మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా. సో ఈ మసాలా కూడా వేసుకొని ఒక్క 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసుకొని గార్నిష్ చేస్తే రెడీ, మన చికెన్ ప్రిపేర్ అయినట్టే. సో 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచాక చూడండి ఎంత మంచిగా రెడ్ ఎట్లా అయిందో. సో అంతే, మన చికెన్ రెడీ. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సో మీరు పక్కా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. రసంలో వేడివేడి అన్నం వేసుకొని పెప్పర్ చికెన్ పెట్టుకొని తింటే ఇట్స్ లైక్ వావ్. సో మీరు పక్కా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది.